మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. సాధారణంగా అన్ని మతాలకు కూడా ఒక గ్రంథం అనేది ఉంటుంది. ఒక్కొక్క మతానికి ఒక్కొక్కటి ఉంటుంది. ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు సనాతన ధర్మానికి చూసుకున్నప్పుడు హిందూ ధర్మానికి వేదములే ప్రామాణికమైనటువంటి గ్రంథాలుగా ఉన్నాయి. ఎవరైతే వేదాన్ని అధ్యయనం చేస్తారో ఆ వేదం అధ్యయనం చేసినటువంటి వేద పండితులు హిందూ ధర్మానికి ముఖ్యమైనటువంటి ప్రతినిధులుగా ఉంటారు. ఈ అంశాన్ని మనం గట్టిగా గమనించుకోవాలి. మీరు ఇతర మతాలు చూడండి, ఇతర మతాలకు కూడా కొన్ని గ్రంథాలు ఉంటాయి. కాకపోతే వాటికి మనకి తేడా ఏమిటి అని అంటే, ఆయా గ్రంథాలు ఆయా మతాలకు చెందినటువంటి గురువులు లాంటి వాళ్ళు చూసి చదువుతూ ఉంటారు. ఎల్లప్పుడూ కూడా పుస్తకం లేకపోతే వాళ్లకు వాక్యం రాదు అసలు. కానీ సనాతన ధర్మంలో మనకి ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏమిటంటే, వేద పండితులంతా కూడా పుస్తకం లేకుండా ఈ యొక్క పవిత్రమైనటువంటి వేద గ్రంథాలను సంపూర్ణంగా కంఠస్థం చేసి ఆ యొక్క పారాయణ ఇక్కడ చేస్తూ ఉంటారు. ఒక్క వేద పండితుణ్ణి మనం చూసి దర్శించి నమస్కారం చేసుకున్నా కూడా ఎంతో పుణ్యం ఉంటుంది. అలాంటిది ఇక్కడ 16 మంది వేద విద్వాంసులు ఒకేసారి ఇక్కడికి చేరి వేదపారాయణ చేస్తూ ఉన్నారు. కానీ మనలో చాలామందికి వేద పండితుల మహత్వం చాలా తక్కువగా తెలుసు. దేవాలయంలో దేవుడు సుప్రతిష్ఠితుడై ఉంటాడు. దేవాలయంలో భగవంతుడికి శక్తి ఏ విధంగా వస్తుంది? భగవంతుడికి మనం నమస్కారం చేసినప్పుడో దర్శనం చేసినప్పుడో భగవంతుడికి అనుగ్రహించేటటువంటి శక్తి ఎలా వస్తుంది అని అంటే శాస్త్రాలు చెబుతూ ఉంటాయి. అర్చకస్య ప్రభావేణ శిలాభవతి శంకర అని చెప్పేసి, అర్చకుడి యొక్క మహత్వంతోనే ఒక శిల శివుడుగా మారుతుంది. ఆ అర్చకుడు వేదాధ్యయనం చేసి ఉంటాడు. అది వేదం యొక్క శక్తి అక్కడ మనకు విగ్రహంలో ప్రక్షిప్తమవుతుంది. ఆ విధంగా వేదానికి ఉన్నటువంటి శక్తి అంతా ఇంత కాదు, వేద ధ్వనికే అంత గొప్ప శక్తి ఉంటుంది. వేద మంత్రాలు చాలామంది అనుకుంటూ ఉంటారు, మీరు ఇంతసేపు పారాయణ చేస్తారండి, మాకు దాని అర్థం మాకు తెలియదు మీకు తెలియదు అని చెప్పి. వేదం యొక్క అర్థము ఎవరికీ తెలియాల్సినటువంటి అవసరం లేదు, దృష్టిలో పెట్టుకోండి. తెలిస్తే మరింత మంచిది, ఏమీ కాదని చెప్పటం లేదు. కానీ వేదార్థము అనేది తెలియకుండా కూడా వేదం యొక్క శబ్దము విన్నా చదివినా కూడా దానివల్ల వచ్చేటటువంటి ప్రభావం, పాజిటివ్ ఎనర్జీ చాలా చాలా గొప్పగా ఉంటుంది. దేవాలయాలు ఎందుకు పవిత్రమైనటువంటి క్షేత్రాలు అని చెప్పేసి మనం గుర్తిస్తాము అంటే, ఎల్లప్పుడూ అక్కడ వేదమంత్రాల ధ్వని అనేది వినిపిస్తూ ఉంటుంది కాబట్టి, ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ అక్కడ ఉంటుంది కాబట్టి. అందువల్ల మనకు ఎక్కడ వేద పండితులు కనిపించినా కూడా మనం నమస్కరించాలి. మీరు చూసుకుంటే తమిళనాడు రాష్ట్రంలోని ఎక్కడ వేద పండితులు కూర్చుని పారాయణ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రదక్షిణ చేస్తారు. అక్కడ 3, 5, 7, 10 ప్రదక్షిణలు చేసి నమస్కారాలు చేసుకుని వెళుతూ ఉంటారు. కొంచెం మన రాష్ట్రాల్లో అవగాహన లేక అది కాస్త తక్కువగా ఉంటుంది. అందువల్ల పరమపూజ్య శ్రీ కంచి శంకరాచార్యుల యొక్క అనుగ్రహంతో తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటగా ఇక్కడ సంపూర్ణ ఋగ్వేద ఘనపారాయణ జరుగుతూ ఉన్నది. ఇప్పటిదాకా ఎక్కడా కూడా సంపూర్ణ ఋగ్వేద ఘనపారాయణ ఇక్కడ జరిగినటువంటి దాఖలా లేదు. అలాంటి మహద్భాగ్యం మనకు జగద్గురువులు కంచి స్వామి వారు అనుగ్రహించారు. మనం ఎంతో సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇకపోతే చాలామంది నోట నేను ఒక మాట వింటూ ఉంటాను, మేము ధర్మం గురించి పోరాడుతూ ఉంటామండి, లేకపోతే మేమే ధర్మరక్షణ చేస్తూ ఉంటాము,
ఈ యొక్క బ్రాహ్మణులు ఏం చేస్తూ ఉన్నారు, వేద పండితులు ఏం చేస్తూ ఉన్నారు, పురోహితులు ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళ డబ్బు దండుకుంటూ ఉంటారు, వాళ్ళ పారాయణలకు వెళ్తారు, పూజలకు వెళ్తారు, వాళ్ళు సంభావన తెచ్చుకుంటూ ఉంటారు, వాళ్ళ వల్ల ప్రయోజనం ఏమిటి అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. తెలియదు, అజ్ఞానం. ధర్మరక్షణకు మొట్టమొదటి మెట్టు ఏమిటి అని అంటే ధర్మాచరణే ధర్మరక్షణకు మొట్టమొదటి మెట్టు. వేద పండితులు ధర్మాన్ని ఆచరించడం ద్వారా రక్షిస్తారు. దృష్టిలో పెట్టుకోండి. మేము రక్షిస్తామండి, రక్షించినటువంటి ఒక అంశం ఆచరణలోకి రానప్పుడు ఆ రక్షణ వ్యర్థము. ఒక పెన్ డ్రైవ్లోనో హార్డ్ డిస్క్లోనో ఏదో పెద్ద కార్పొరేట్ కంపెనీకి చెందినటువంటి డేటా అంతా ఉంది. ఆ హార్డ్ డిస్క్లో డేటా అంతటిని కూడా వాళ్ళు సంవత్సరాల పాటు రక్షిస్తూ వచ్చారనుకోండి, కేవలం రక్షణ మాత్రమే. దానికి వినియోగం లేకపోతే ప్రయోజనం ఏమిటి? ఆ డేటా తీసుకున్న తర్వాత, డేటాని సేవ్ చేసిన తర్వాత దానికి ఏదో విధమైనటువంటి ప్రయోజనం ఉండాలి కదా. అదేవిధంగా ధర్మరక్షణ అనంటే కనుక ధర్మరక్షణకు ప్రయోజనం ధర్మాచరణ. ధర్మాచరణ వల్ల ధర్మం రక్షింపబడుతుంది. ఇది అందరూ కూడా గుర్తించాలి. ధర్మం రక్షించడం వల్ల ఎక్కువగా ఆచరించబడుతుంది అనడం కంటే కూడా ఆచరించడం వల్లే రక్షింపబడుతుంది అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. వేద పండితులంతా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామంది మనం చూసినప్పుడు 7వ ఏటో 8వ ఏటో వాళ్ళకి ఉపనయనం చేస్తారు పెద్దవాళ్ళు. 8వ ఏట తీసుకుని వెళ్ళి వేద పాఠశాలలో చేర్పిస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మహనీయులు, ఋగ్వేద ఘనపాఠీలు. ఋగ్వేదం ఘనాంతం అధ్యయనం చేయాలంటే 14 సంవత్సరాలు పడుతుంది. సంపూర్ణంగా కంఠస్థం చేసి ఎంతో గొప్పగా అక్షరానికి అక్షరము వాళ్ళు కంఠస్థం చేయాలి అని అంటే, అలాంటి ఘన అధ్యయనము అనేది 14 సంవత్సరాల పాటు పడుతుంది. 8వ ఏట వేద పాఠశాలకు వెళ్ళి తల్లిదండ్రులకు దూరంగా వేద పాఠశాలలో గురుకుల వాసనలో అక్కడ ఉన్నటువంటి నియమాలన్నీ కూడా పాటిస్తూ, ఏదంటే అది వస్త్రధారణ చేయకుండా శాస్త్రంలో చెప్పబడినటువంటి బట్టలు కట్టుకుంటూ శాస్త్రంలో చెప్పబడినటువంటి ఆహారాన్నే సేవిస్తూ అన్ని రకాల నియమాలు పాటిస్తూ 14 ఏళ్ళు చదువుకుంటారు. అదే మీరు సాధారణంగా స్కూలు కాలేజీలో చదువుకునే వాళ్ళు ఉదయం వెళ్తారు, మధ్యాహ్నం వెళ్తారు, సాయంత్రం వస్తారు, ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో వాళ్ళకి ఏం కావాలో అన్ని ఫెసిలిటీస్ ఇంట్లో ఉంటాయి. మళ్ళీ ఆదివారాలు సెలవు ఉంటుంది, ఒక్కొక్కసారి శనివారాలు సెలవే, పండగ వస్తే సెలవు, పబ్బం వస్తే సెలవు, ఎప్పుడు పెడితే అప్పుడు సెలవులు. ఇంట్లో వాళ్ళకు నచ్చినట్టు టీవీలు చూసుకుంటారు, ఫోన్లు చూసుకుంటారు, అన్నీ ఉంటాయి వాళ్ళకి. కానీ వేద పాఠశాలలో మీరు చూస్తే ఇవేమీ కూడా ఉండవు. దృష్టిలో పెట్టుకోండి. ఒక 14 సంవత్సరాల పాటు ఒక త్యాగమయమైనటువంటి జీవితాన్ని గడిపి 22 ఏళ్ల వయస్సులో వాళ్ళు అన్ని చోట్ల కూడా వేద పరీక్షలు ఇచ్చి ఒక ఘనపాఠి అని, పండితుడు అని ఒక సర్టిఫికెట్ తీసుకుని వాళ్ళు బయటకు వస్తారు. ఈ 14 ఏళ్ల త్యాగానికి ఫలితం ఏమిటి అనంటే కనుక వేద పండితుడు. చాలామంది ఏమనుకుంటారంటే 1 సంవత్సరమో 2 ఏళ్ళలో చదువుకుంటారు వీళ్ళంతే, 2-3 సంవత్సరాల్లోనే వీళ్ళు పండితులు అయిపోతారు అనుకుంటూ ఉంటారు. ఇది నేను చాలామంది మా పాఠశాలకు వచ్చేవాళ్ళు నన్ను అడుగుతూ ఉంటారు. 12 ఏళ్ళు కోర్స్ అంటేనే షాక్ అవుతారు వాళ్ళు. ఎందుకు అనంటే తెలియదు, ఏదో 6 నెలల్లో సంవత్సరంలోనో వస్తుంది అనుకుంటారు. మీకు ఇతర మతాలకు చెందినటువంటి గ్రంథాలు అనుకోండి, మన వాళ్ళు ఒక 6 మాసాల్లో వచ్చేస్తుంది. కానీ వేదం అలా రాదు. ఇది సంపూర్ణంగా దైవవాణి, ఎంతో అద్భుతమైనటువంటి దైవవాణి. దృష్టిలో పెట్టుకోండి. 14 సంవత్సరాల పాటు నియమ నిష్ఠలతో అధ్యయనం చేసిన తరువాత మాత్రమే వేద పండితులు అవుతారు. మీకు నేను ఒక్క ఎగ్జాంపుల్ చెబుతాను, అర్థమవుతుంది మీకు. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే సంపూర్ణ ఋగ్వేద ఘనపారాయణ ఎన్ని రోజుల పాటు చేస్తూ ఉన్నారట? 33 రోజుల పాటు చేస్తూ ఉన్నారు. 33 రోజులు, రోజుకు 8 గంటలు. అలా చూసుకుంటే కనుక మొత్తం మీకు ఎన్ని గంటల పాటు పారాయణ చేస్తారు వీళ్ళు? ఇంచుమించుగా 264 గంటల పాటు పారాయణ చేస్తారు. అంటే ఋగ్వేద సంపూర్ణ ఘనపారాయణ చేయాలి అని అంటే 264 గంటల పాటు నాన్ స్టాప్గా చెప్తే పూర్తవుతుంది పారాయణ. ఒక పారాయణ 264 గంటల పాటు పారాయణ చేస్తే తప్ప సంపూర్తి కానటువంటి ఒక గ్రంథం
చదువుకోవాలంటే ఎంతకాలం పడుతుంది అనేది అంచనా వేసుకుని చూడండి. అంత ఈజీ కాదు. 700 శ్లోకాలు ఉన్నటువంటి భగవద్గీత కంఠస్థం చేయడానికి చాలామంది కష్టపడుతూ ఉంటారు, చేస్తారు, పాపం కష్టపడి చేస్తూ ఉన్నారు. కానీ దాదాపుగా 6 మాసాల నుండి సంవత్సరము 2 సంవత్సరాల సమయం తీసుకుంటారు. 700 అనుష్ఠుప్ ఛందస్సు ఎక్కువగా ఉన్నటువంటి శ్లోకాల భగవద్గీత. అదే మీకు ఋగ్వేద సంహిత తీసుకుంటేనే 10,552 మంత్రాలు ఉన్నటువంటిది. అందులో అత్యధికంగా త్రిష్టుప్ ఛందస్సులు, జగతీ ఛందస్సులు ఉంటాయి. ఆ తర్వాత ధృతి, అతిధృతి, అత్యష్టి, శక్వరి, అతిశక్వరి వంటి పెద్ద పెద్ద ఛందస్సులు కూడా ఉంటాయి. ఆ విధంగా 10,552 మంత్రాలు సంహిత నేర్చుకుని ఆ సంహితకు మళ్ళీ పదము, క్రమము, జట, ఘన ఇన్ని అధ్యయనం చేస్తారు. ఇంత అధ్యయనం చేయడానికి 14 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి అంశం ఏమిటంటేనండి, ఇదే పరిశ్రమ అంటే ఒకవేళ ఘన చదువుకోవడానికి చేయాల్సినటువంటి పరిశ్రమ ఏదైతే ఉందో దాంట్లో ఒక 60% 70% పరిశ్రమ చేసినా కూడా ఐఏఎస్ అవ్వడం చాలా సులువుగా ఉంటుంది, ఐపీఎస్ అవ్వడం చాలా సులువుగా ఉంటుంది. రోజులో 12 గంటలు కష్టపడితే కానీ అవ్వదు. రోజులో 12 గంటల పాటు 14 సంవత్సరాలు కష్టపడతారు. అంత కష్టపడితేనే ఘనపాఠ్యాలు అవుతారు. ఉత్తుపుణ్యాన ఘనపాఠ్యాలు ఎవరో, ఉత్తుపుణ్యాన ఘనపాఠ్య అనే ట్యాగ్ ఎవరో కూడా తగుల్చుకోరు. ఆ విధమైనటువంటి శక్తి ఉన్నప్పటికీ ఐఏఎస్లో మొదలైనటువంటి పెద్ద పెద్ద చదువులు కూడా చాలా సులభంగా దీని ముందు మనం పోలిస్తే కనుక అయిపోతాయి. కానీ అవేమీ కాదని వేదమే ఎందుకు చదువుకుంటారు అని అంటే వేదాన్ని పరిరక్షించాలి కాబట్టి. ఏదో ఒక పుస్తకాన్ని అచ్చువేసి వేదాన్ని మేము పరిరక్షించేస్తున్నాము అని ఎవరైనా భావిస్తే కనుక అజ్ఞానం అవుతుంది. లేకపోతే మేము ఒక 2-3 పండితులతో మేమంతా కూడా రికార్డింగ్ చేయించేసి మేము రక్షించేస్తున్నామండి అనుకున్నా కూడా అజ్ఞానమే అవుతుంది. అలా సాధ్యం కాదు. వేదం అనేటటువంటిది ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడు అధ్యయనం చేసి సదాచారంతో 14 ఏళ్ల పాటు కంఠస్థం చేస్తేనే దానికి పవిత్రత అనేది వస్తుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి చాలా వచ్చాయి కదండి, ఇదే మొదలైనటువంటి ఘనంతా కూడా అందులో ప్రోగ్రామ్ చేసేస్తే అది చెప్పేస్తుంది ఇందులో ఉన్నటువంటి ఘనత ఏమిటి, గొప్పతనం ఏమిటి అని చెప్పేసి. మీమాంసా శాస్త్రంలో ఒకసారి మనం చూసుకుంటేనండి, పాపపుణ్యాలు అనేటటువంటివి జీవి యొక్క ఆత్మను ఆశ్రయించి ఉంటాయి. ఆత్మ అంటే చైతన్యం. ఒక చైతన్యము అనేది ఉన్న చోట మాత్రమే పాపపుణ్యాలు ఉంటాయి. ఈ చైతన్యం లేకుండా మేము ఒక ఆడియోలో పెట్టేసుకుంటాము, ఆడియోలో మేము వినేసి మాకు పుణ్యం వచ్చేస్తుందంటే రాదు. ఇంట్లో రోజు కూడా సుప్రభాతం ఆడియో ఎందుకు వేసుకుంటారంటే వాళ్ళతో పాటు మీరు చెబుతారు కాబట్టి. వాళ్ళతో పాటు మనం చెప్పనప్పుడు దానివల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. ఎంతో కొంత విన్నటువంటి పుణ్యం కొంత రావచ్చు అంతే తప్ప మనం ప్రత్యక్షంగా వాళ్ళు సుప్రభాతం పాడితే వచ్చేటటువంటి ఫలం మనకు రాదు. అదేవిధంగా ఘన అనేటటువంటిది లేకపోతే వేద పారాయణ అనేటటువంటిది చిన్న వయస్సు నుండి కూడా చదువుతూ పారాయణ చేస్తూ ఒక మనిషి తన యొక్క శరీరంలో మొత్తం వేదాన్ని జీర్ణం చేసుకుని అప్పుడు వచ్చి ఒక్కసారి దాన్ని పారాయణ చేసి మనకు అక్షతలు వేస్తే కనుక ఎంత అద్భుతమైనటువంటి పుణ్యఫలం వస్తుంది. ఇది మీకు ఆన్లైన్లో పెట్టుకుని అక్షతలు వేసుకుంటే రాదు. అందరూ అనుకుంటూ ఉంటారు దానికి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటండి అని చెప్పేసి. పెన్ డ్రైవ్లో ఎవరో ఘనపారాయణ చేసి పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి. అదంతా కూడా షో చేసుకోవడానికి బాగుంటుంది. మా ఇంట్లో రోజు మేము ఘనం వింటామండి, మా ఇంట్లో రోజు వేదం వింటామండి, అలా కాదు. ఈ విధంగా మన ఇంట్లో ఎప్పుడైనా సరే ఒక జన్మదినోత్సవం లేకపోతే పెళ్లి రోజు మొదలైనటువంటి శుభకార్యాలు వచ్చినప్పుడు ఇలాంటి వేద పండితుల్ని మనం ఇంటికి కనీసం 2 మనం ఆహ్వానం చేసుకుని కాసేపు వేదపారాయణ చేయించుకుని అక్షతలు వేయించుకుంటే వచ్చేటటువంటి పుణ్యం మీకు ఏం చేసినా కూడా రాదు. 14 ఏళ్ల త్యాగమయ జీవనంతో పవిత్రమైనటువంటి జీవనంతో వేద విద్వాంసులు అనేటటువంటి వాళ్ళు వేదాన్ని జీర్ణం చేసుకుని ఉంటారు. అందుకే శాస్త్రాలు ఏం చెబుతాయి, వేదశివ శివో వేదో వేదాధ్యాయీ సదాశివ తస్మాత్ సర్వప్రయత్నేన
వేదమేవ సదాభ్యసేత్. వేదమే శివుడు, శివుడే వేదం. అందుకే వేదం అధ్యయనం చేసినటువంటి పండితుడు సాక్షాత్తు సదాశివుడు అని చెబుతూ, అందువల్ల ఎల్లప్పుడూ కూడా వేదం అభ్యాసం చేస్తూ ఉండాలి, చేయిస్తూ ఉండాలి. ఈ రెండూ చేయలేని వాళ్ళు ఈ రెండూ చేసే వాళ్ళకి సహకారం అందించాలి. ఎవరైనా ఒక వేదపారాయణ చేస్తూ ఉన్నారు అని అంటే మనము కాస్త వెళ్ళి సహాయం చేయవచ్చు. ఇక్కడ చూడడానికి మనకేదో సామాన్య పారాయణలాగా అనిపిస్తుంది. ఇలాంటి పారాయణ చేయాలి అని అంటే కనుక నాకు తెలిసినంతలో 40 లక్షలకు మించి ఖర్చు అవుతుంది. అంత చిన్న అంశం కాదు. అంత ఖర్చు పెట్టి పాపం వాళ్ళంతా కూడా ఎందుకు చేస్తూ ఉన్నారు, ఎవరి కోసం చేస్తూ ఉన్నారు అని అంటే కనుక ఈ వేద పారాయణ ఇక్కడ జరగడం వల్ల ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులంతా కూడా ఆ యొక్క వేదమంత్రం యొక్క శక్తిని కొంచెం అనుభవిస్తారు అని చెప్పేసి. అందువల్ల ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కాసేపైనా సరే కూర్చుని వేదపారాయణ వింటూ ఉండాలి. ఒక్క పావు గంట విన్నా, అరగంట విన్నా కూడా. ఈ విధంగా ఎంతో గొప్పదైనటువంటి వేదపారాయణ ఇక్కడ మనం చేసుకుంటూ ఉన్నాం. సంహితా పాఠత పుణ్యం ద్విగుణం పదపాఠత అని చెప్పేసి అన్నారు. త్రిగుణం క్రమపాఠశ్చ జటాపాఠేన షడ్గుణం అని కూడా చెప్పారు. సంహిత పారాయణ చేస్తే ఎంత ఫలితం వస్తుందో దానికంటే 2 రెట్లు పదపాఠం వల్ల, పదపాఠం పారాయణ నుండి 2 రెట్లు క్రమపాఠం పారాయణ చేస్తే వస్తుంది అని చెబుతూ, దానికంటే 6 రెట్లు జటా పారాయణ చేస్తే వస్తుంది అని చెబుతూ ఉన్నారు. ఎవరైతే జటఘనలు అధ్యయనం చేసినటువంటి ఒక ఘనపాఠి అక్కడ వచ్చి కూర్చున్నారు అనంటే కనుక ఆయన పంక్తి పావన పావనుడు అని చెప్పేసి పిలువబడుతూ ఉన్నాడు. పంక్తి పావన పావనుడు అంటే ఏమిటి? ఆయన ఉన్న చోట ఒక 10 మందిని తరింపజేస్తూ ఉంటాడు. అందువల్లనే మనం ఎల్లప్పుడూ కూడా వేద పండితుల్ని చూసి మనం నమస్కరించాలి. మనకు చేతనైనటువంటి ఎంతో కొంత తాంబూలం 10, 25, 50, 100 వేద పండితులకు ఇచ్చి నమస్కారం చేసుకుంటూ వెళుతూ ఉండాలి మనం. దానివల్ల మన వంశాలు తరిస్తాయి అనే అంశాన్ని కూడా మనం ఎంతో గట్టిగా గమనించుకోవాలి. వేదాలలో మొట్టమొదటిదైనటువంటి ఋగ్వేదం. ఋగ్వేదంలో సంహితలోనే దాదాపుగా 10,552 మంత్రాలు ఉంటాయి. ఈ మంత్రాలన్నీ కూడా దేవతాస్తుతులు, దేవతా స్తోత్రాలు. ఋగ్విధానం అని శౌనక మహర్షి చెప్పినటువంటిది మనం చూసుకున్నప్పుడు ఋగ్వేద మంత్రాలతో మనం సాధించలేనిది ఏదీ లేదు అని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇది అందరికీ, పండితులందరికీ తెలిసినటువంటిదే. కావున మన జీవితంలో ఏ సమస్య ఉన్నా, ఏ కోరిక ఉన్నా కూడా ఒక ఋగ్వేద పండితుడి వద్దకు వెళితే కనుక ఒక పరిహారం దానికి ఆయన సూచిస్తాడు. అదేవిధంగా మనం కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఋగ్వేదంలో ఉన్నటువంటి అన్ని మంత్రాలకు కూడా ఏదో విధమైనటువంటి ప్రయోజనం ఉంది. దానికి తప్పక ఫలితం వస్తుంది. ఆ యొక్క వేదమంత్రం యొక్క మహిమను మనం నమ్మాలి, మనం అంగీకరించాలి. కొంతమంది మాకు కామెంట్లు చేస్తూ ఉంటారు, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అండి అని చెప్పేసి. ఖచ్చితంగా మంత్రాలకు చింతకాయలు రాలతాయి. దానికి మనకు వేదమంత్రం మీద విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. అలా సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వేదమంత్రం నిత్యము కూడా అనుష్ఠానం చేసి వాళ్ళ సమస్యలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోరికలు తీర్చుకున్న వాళ్ళు ఉన్నారు. మనమే మనకు అందుబాటులో ఉన్నటువంటి వేద విద్యను మనం ఉపయోగించుకోం అంతే. వేద విద్వాంసుల్ని మనం ఉపయోగించుకోం. ఒక పెళ్ళి అయిందనుకోండి, ఇంట్లోని పెళ్ళి చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటాం. ఈ పెళ్ళికి కెమెరామాన్ అని చెప్పేసి ఒక ఆయన ఉంటాడు, ఆయన్ని మనమే పిలుచుకుంటూ ఉంటాం. వాడు మొట్టమొదటి మాటే 1,50,000 అంటాడు. వాడికి 1,50,000, 2 లక్షలు, 3 లక్షలైనా సరే ఇవ్వడానికి మన వాళ్ళు సిద్ధపడతారు. తప్పు లేదు. మన యొక్క హిందూ ధర్మంలో అందరూ జీవించాలి. ఒక సంస్కారమో వైదిక కార్యక్రమమో ఉంటే దాని చుట్టూ కూడా అన్ని వృత్తుల వాళ్ళు జీవించాలి. 3-4 లక్షల రూపాయలు కెమెరామ్యాన్కి ఇవ్వడానికి ఏమాత్రమూ ఆలోచించకుండా సిద్ధపడేటటువంటి వాళ్ళు ఈ పెళ్లి చేయించినటువంటి పురోహితుడికి ఒక 4 రూపాయలు ఎక్కువ ఇవ్వడానికి 100 బేరాలు ఆడుతూ ఉంటారు. పైగా వెంటనే ఎవరు వాడిని తిప్పించుకుంటూ ఉంటారు. పాపం ఎంత బాధాకరమో చూడండి, ఎంత ఘోరమో చూడండి. అతనే ఫోన్ చేస్తూ ఉండాలి, అయ్యా సంభావన ఎప్పుడు ఇస్తారండి అని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉంటే, రేపు రండి, ఎల్లుండి రండి. సాధారణంగా ఫోన్పే, గూగుల్ పే చేతుల్లోనే ఉంటుంది.
అసలు ఆయన రావాల్సిన అవసరం లేదు, ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, ఫోన్లో పంపిస్తే చాలు. అయినప్పటికీ కూడా ఆ యొక్క పండితుణ్ణి తిప్పించుకుంటూ ఉంటారు. అందరూ అలా చేస్తున్నారు అని చెప్పటం లేదు, కానీ సాధారణంగా ఉంది. లోకంలో చాలామంది పురోహితులే చెప్పారు నాతో. ఒక కెమెరామాన్ దగ్గర వీళ్ళు బేరమాడినా కూడా ఆయన ఒప్పుకోడు. కానీ ఒక పురోహితుడు పెళ్లి చేయించడానికి వచ్చేటటువంటి ఆయన దగ్గర వీళ్ళు బేరం ఆడతారు. అతడు కూడా పేదవాడై ఉంటాడు, లేకపోతే మహా అయితే మధ్యతరగతి వాడై ఉంటాడు. ఆయనకి వేరే మార్గం లేక సరే ఎంతో కొంత పోని ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఒప్పుకుని పెళ్లి చేయిస్తూ ఉంటారు. అందులో కూడా మళ్ళీ పాపం వీళ్లను పట్టించుకునే నాథుడు ఉండడు. మొత్తం అంతా కూడా అసలైనటువంటి బ్రహ్మగారులు పోయి ఉపబ్రహ్మలు చాలామంది ప్రవేశించారు. అందులో ముఖ్యంగా కెమెరామ్యాన్లే మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. మొత్తం క్రతువంతా కూడా అతడే చెబుతూ ఉంటాడు. ఈయన ఒకసారి మంగళసూత్ర ధారణ చేయించేస్తాడు. చేయించేస్తే మళ్ళీ కెమెరామ్యాను ఇంకోసారి చేయమని అడుగుతూ ఉంటాడు. ఈ విధంగా అంతా కూడా ఆ మండపంలో రెండు సార్లు చేయిస్తూ ఉంటారు. ఒకటేమో పంతులు గారి కోసం, ఇంకొకటేమో కెమెరామ్యాన్ కోసమో చేయిస్తూ ఉంటారు. అలాంటివి కొంత ఈ మధ్యకాలంలో తగ్గాయిలేండి. మనలాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉండడం వల్ల పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయవద్దు, మా యొక్క కార్యక్రమం అంతా కూడా మేము చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. వీళ్ళకి కెమెరాల్లో కూడా ఒక కొత్త పద్ధతులు వచ్చాయి, క్యాండిడ్ షాట్స్ అని ఏవో అంటూ ఉంటారు. అవి ఏమిటంటే వాళ్ళు కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు తీసుకుంటూ ఉండాలి. అంతేకాని జీలకర్ర బెల్లం మళ్ళీ ఇంకోసారి పెట్టండి, మంగళసూత్రం మళ్ళీ ఇంకోసారి కట్టండి, లేకపోతే తలంబ్రాలు పోస్తూనే ఉండండి, తలంబ్రాల్లో రాళ్ళు వేయండి, రప్పలు వేయండి, మట్టి వేయండి అని చెప్పేసి చెప్పేటటువంటి రోజులు ఉన్నప్పటికీ కూడా కాస్త తగ్గాయి మాట అండి. అలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. తమిళనాడులో ఒకసారి చూసి నాకు చాలా బాధేసిందండి. తలంబ్రాల సమయంలో వీళ్ళంతా కూడా బంధుగణం అంతా కూడా వచ్చి ఆ తలంబ్రాలతో పాటుగా వీళ్ళు ఏవో ధర్మాకోలువి చిన్న చిన్న మొక్కలు ఉంటాయి, అవి కొన్ని చమ్కీలు, వాటికి తోడు ఫోము అంటే ఒక నొరగా వచ్చేటటువంటివి స్ప్రేలు ఉంటాయి. అవన్నీ కూడా తెచ్చుకుని వీళ్ళు మంత్రపూర్వకంగా చక్కగా ప్రజామేకామ సమృద్ధ్యతాం అంటే నాకు మంచి సంతతి కావాలి అని చెప్పేసి ఒక వేదమంత్రం చెప్పి తలంబ్రాలు వేసేటటువంటి సందర్భంలో ఆ మంత్రం ఎవరికి అక్కర్లే. ఆ మంత్రం పంతులు గారు ఆయనంతటా ఆయన చెప్పుకుంటూ ఉంటాడు. ఆయన చెప్పాడో లేదో కూడా ఎవరికి అక్కర్లేదు. వీళ్ళంతా కూడా చుట్టుపక్కల గట్టిగా అరుపులు అరుస్తూ ఒక రకమైనటువంటి చావుకేకలు అక్కడ అరుస్తూ ఉంటారు. అరుస్తూ ఫోము అక్కడ వేస్తూ ఉంటే తమిళనాడులో ఏమైందంటే ఆ ఫోము నొరగ బాగా ఎక్కువైపోయి ఈ పెళ్లి చేయిస్తూ ఉన్నటువంటి పురోహితుడు ఒళ్ళంతా కూడా పడిపోయిందండి. ఆయన చెబుతూ ఉన్నాడు, దయచేసి నా మీద వేయకండి, కావలిస్తే మీరు ఆడుకోండి అని చెప్తే ఆయన అన్నాడని చెప్పేసి ఆయన మీద మరింత స్ప్రే చేసి ఆట పట్టించేటటువంటి ప్రయత్నం చేశారన్నమాట అండి. పెళ్ళైన తర్వాత చాలా తొందరగా డైవర్స్ అయిపోతూ ఉన్నాయి, చాలా కాలమైనా కూడా సంతానం అవటం లేదు అని అంటే ఇందుకే జరుగుతాయి, దృష్టిలో పెట్టుకోవాలి మనం. అక్కడేమో వేద పండితుడిని పిలిపించుకుని మనం ఇవ్వవలసినటువంటి గౌరవం ఇవ్వకపోగా ఇలాంటి అవమానాలు చేస్తూ ఉంటాం. కొంతమంది మాత్రం పాపం వివాహాల్లో వేదాశీర్వచనాలు చేయించుకుంటూ ఉన్నారు, చేయించుకుని వేద పండితుల యొక్క ఆశీస్సులు అందుకుంటూ ఉన్నారు. ఒక పక్క మంచి పెరుగుతూ ఉన్నది, ఒక చోట చెడు కూడా పెరుగుతూ ఉన్నది. నాకు తెలిసి ఒక 20 సంవత్సరాలకు పూర్వం చూస్తే మన తెలుగు రాష్ట్రాల్లో పంచె కట్టుకుని బొట్టు పెట్టుకుని రోడ్డు మీద వెళ్ళేటటువంటి పురోహితులను కానీ పండితులను కానీ వెక్కిరించే రోజులవి. అప్పట్లో నవ్వుతూ ఉండేవారు. కానీ నేటి రోజులు అలా అయితే లేవు. ఉన్నంతలో మనం చూసుకుంటే కనుక పంచె కట్టుకుని వెళితే గౌరవిస్తూనే ఉన్నారు. దీనికి మనం కాస్త సంతోషించాలి. మొత్తం భారతదేశం అంతటా కూడా మనం చూస్తే అందరికంటే కూడా భక్తి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు తెలుగు వాళ్ళే. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. మీరు కాశీ వెళ్ళారనుకోండి, అక్కడంతా కూడా తెలుగు వాళ్ళే ఉంటారు. అదేవిధంగా మీరు శబరిమల వెళ్ళారనుకోండి, తెలుగు వాళ్ళే ఉంటారు. తిరుమల అది మనదే కాబట్టి మన వాళ్ళే ఎక్కువగా ఉంటూ ఉంటారు. మీరు తిరువణ్ణామలై వెళ్ళినా కూడా తెలుగు వాళ్ళే ఎక్కువగా ఉంటారు, అక్కడంతా కూడా వాళ్ళే.
అదేవిధంగా పుష్కరాలు చూసుకున్నాం అనుకోండి, గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలకి ఇక్కడ జనం బాగా రావడం అనేది తెలిసిందే అందరికీ. కానీ కావేరీ పుష్కరాలు జరిగినప్పుడు కర్ణాటకలో చూశాను నేను. కర్ణాటక వాళ్ళు వచ్చి కావేరీ స్నానం చేసేవాళ్ళు కనీసం రోజుకి 500 మంది కూడా అక్కడ ఉండకపోతే, తెలుగు వాళ్ళు ఇక్కడ నుంచి బస్సులు వేసుకుని వెళ్ళి కావేరీ స్నానం చేసి వస్తూ ఉంటారు. ఆ విధంగా చూసుకున్నప్పుడు భక్తి అనేది తెలుగు వాళ్ళల్లోనే ఎక్కువగా ఉన్నప్పటికీ వేదం యొక్క మహత్వము, వేద పండితుల యొక్క మహత్వము కాస్త తక్కువగా తెలుసు అనే అభిప్రాయాన్ని నేను ఇక్కడ చెబుతూ ఉన్నానన్నమాట అండి. నేటి రోజుల్లో మనకు వేద పండితులు దొరకడమే చాలా కష్టం, దృష్టిలో పెట్టుకోండి. బ్రాహ్మణుల్లో వేదాధ్యయనం చేయడానికి పిల్లల్ని పంపడం లేదు, చాలా తక్కువగా పంపిస్తూ ఉన్నారు. అందుకే మన కంచికామకోటి పీఠాధీశ్వరులు అప్పటి వారు జయేంద్ర సరస్వతి స్వామివారు మహనీయులు ఏ ఒక్క వేద పండితుడు కూడా వేదాధ్యయనం చేసిన తర్వాత ఉపాధి లేకుండా ఉండకూడదు అని చెప్పేసి ఎనలేని కృషి చేస్తూ ఉండేవారు వారు. ఎందుకు అనంటే వేదం నేర్చుకోవడానికి అప్పట్లోనే మనం చూసుకుంటే కనుక పాపం చాలా పేదవాళ్ల పిల్లలు మాత్రమే వస్తూ ఉండేవాళ్ళు. అర్చకుల పిల్లలు, వంట చేసేటటువంటి వాళ్ళ పిల్లలు, లేకపోతే కనుక తరతరాలుగా ఇంట్లో వేదం ఉంటే మాత్రం వాళ్ళు వస్తూ ఉండేవారు. కావున వేదాధ్యయనానికి పంపించడం అనేది బ్రాహ్మణుల్లోనే చాలా తక్కువగా ఉంటుంది. దేశవ్యాప్తంగా మనం చూస్తే బ్రాహ్మణుల జనాభానే చాలా తక్కువ. అందున కూడా సాంప్రదాయం అంటే ఇష్టపడే వాళ్ళు తక్కువ. సాంప్రదాయం అంటే ఇష్టపడ్డా కూడా వేదాధ్యయనం చేయించాలి అని చెప్పేసి ఆలోచించేవాళ్ళు ఇంకా తక్కువ. ఆలోచన వచ్చినప్పటికీ కూడా దాన్ని మళ్ళీ ఆచరణలోకి తీసుకుని వచ్చేవాళ్ళు ఇంకా తక్కువ. అలా ఒకవేళ ఇన్ని కూడా దాటుకునే వాళ్ళ పిల్లల్ని వేదంలో చేర్పించిన తర్వాత వాళ్లకు వేదం అబ్బడం ఇంకా కష్టం. ఇన్ని దాటుకుని రావాలి, వాళ్లకు వేదమాత అనుగ్రహంతో వేదం రావాలి. వాళ్ళకి వేదం అబ్బినా కూడా వాళ్ళు ఏ విఘ్నాలు లేకుండా 14 సంవత్సరాల పాటు వేదాధ్యయనము అనేది పూర్తి చేసుకోవాలి. ఎన్ని ఇబ్బందులు దాటుకుంటే ఒక వేద పండితుడు అనేవాడు సమాజానికి అందించబడతాడు అనే అంశాన్ని మనం ఎంతో స్పష్టంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుచేత వేద పండితుల యొక్క మహత్వాన్ని మనం గుర్తిద్దాము. చిట్ట చివరగా నేను ఒక 2 మాటలు చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా మన భాగ్యనగరంలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ఇంట్లో ఏదైనా ఒక సమస్య ఉందనుకోండి, ఏదైనా ఒక అనారోగ్యం ఉందనుకోండి, వాళ్ళు మాట్లాడితే వాళ్ళు దర్గాలకి లేకపోతే ఖైరతాబాదులో ఉన్నటువంటి మసీదులకి తిరుగుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎవరో తాయెత్తో రక్షో ఇచ్చేస్తే వీళ్ళకి జ్వరాలు పోతాయి. ఒక నమ్మకం, ఒక విపరీతమైనటువంటి మూఢనమ్మకం మాత్రమే ఇది. దానికి బదులు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక వేద పండితుడి ఇంటికి వెళ్ళి ఆ వేద పండితుడికి మీ శక్తిని బట్టి ఎంతో కొంత ఇచ్చుకుని ఒక పారాయణ చేయించుకున్నారనుకోండి, ఒక ఇంద్రాక్షి స్తోత్రమో లేకపోతే యక్ష్మనాశన సూక్త పారాయణో చేయించుకుంటే కనుక దానివల్ల ఫలితం వస్తుంది మీకు. అంతేకాని దర్గాకి వెళ్ళి మొక్కితే రాదు, మసీదుకి వెళ్ళి తాయెత్తు కట్టించుకుంటే రాదు. ఇంతమంది ఇక్కడికి ఆంజనేయ స్వామి టెంపుల్కి వస్తారు, ఇంతమంది ఆంజనేయ స్వామిని దర్శిస్తారు. కాకపోతే ఇంట్లో పిల్లవాడికి జ్వరం వస్తే ఆంజనేయ స్వామి ఎవరికి గుర్తొచ్చే పరిస్థితి లేదు. అప్పుడు ఖైరతాబాదులో ఉన్నటువంటి మసీదే గుర్తొస్తుంది. ఎంత దారుణమో చూడండి. అలాంటి దుస్థితి నుండి హిందువులందరూ కూడా బయటకు రావాలి. ఆంజనేయ స్వామిని మించినటువంటి ఒక జ్వరహర దేవుడు అనేటటువంటి ఆయన ఇంకొకడు ఉండే అవకాశమే లేదు. ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధరిస్తే చాలు సకల రోగాలు మనకు పోతాయి. అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి వేద పండితుల వద్దకు వెళ్ళి ఆశీస్సులు తీసుకుంటే ఆయన మనఃపూర్తిగా ఆశీర్వదిస్తే చాలు జ్వరం కావచ్చు, ఇతర రోగాలు కావచ్చు పోతూ ఉంటాయి. క్యాన్సర్ పేషెంట్లు కూడా చాలామంది బాగా సంపన్నులు వచ్చి వేద పండితుల ఇళ్లకు వచ్చి కొంచెం ఋగ్వేదంలో ఉన్నటువంటి క్యాన్సర్ మంత్రానికి సంబంధించినటువంటి ప్రయోగం చేయండి, కాస్త మా ఆవిడకి మా ఆయనకి లేకపోతే క్యాన్సర్ ఎన్నో స్టేజ్లో ఉంది అని చెప్పి కూడా చేయించుకొని సఫలం అయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. క్యాన్సర్లు కూడా వేద మంత్రాలతో పోతూ ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగా అనుభవంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మన దగ్గర ఉన్నటువంటి వజ్రం యొక్క మహత్తును మనమే గుర్తించలేకపోతూ ఉన్నాము. సో ఫ్రెండ్స్, AB6 న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్ AB6 న్యూస్ ఛానల్.